ఈ గాది ఇన్నయ్య గారు లాంటి వారితో ఈ డిబేట్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఫోర్ సైడ్ టీవీ వారికి పర్సనల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటేనండి, సూటిగా చెప్తా ఉన్నాను. మొన్న జమ్మూ కాశ్మీర్ లో మన భారతీయులను మతం పేరుతో మారణకాండ సృష్టిస్తే తిరిగి సింధూర్ పేరుతో మనము మరి తిరిగి ప్రతీకార చర్యలకు నిర్ణయం తీసుకున్న మనమే ఇవాళ శత్రు దేశంతో కూడా సంప్రదింపులు జరిపి మధ్యవర్తుల ప్రమేయం ద్వారా మనం శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని విరమించుకున్న చరిత్ర, ఘన చరిత్ర మనకు ఉంది కదా. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న మనము మన బిడ్డల్ని మనం చంపుకోవడానికి ఎందుకండి ఈ భేషధాలు? అర్థం కావడం లేదు అసలు. మన బిడ్డల్ని మనం చంపుకుందామా, మనతో పుట్టుల్ని మనం చంపుకుందామా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ వీళ్ళు రాముడి పేరు చెప్తారు, భగవద్గీత పేరు చెప్తారు, హైందవ ధర్మం పేరు చెప్తారు. హైందవ ధర్మం ప్రకారము ఇవాళ మృతులను కనీసంగా గౌరవంగా ఖననం చేసుకునేటువంటి అవకాశం లేకుండా మరి గీత బోధిస్తా ఉందా? ఇవాళ మరి నాటు కౌరవ పాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో కూడా ఇవాళ గెలిచిన 5గురు కౌరవులను కౌరవ ఆసైన్యాన్ని ఈసైన్యాన్ని మృతులందరినీ కూడా గౌరవంగా ఖననం చేసిన చరిత్ర మన దేశానికి ఉంది కదా, మన చరిత్రకు ఉంది కదా. దీన్ని ఎందుకు గుర్తించట్లేరని చెప్పేసి ఈ బీజేపీ నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఖచ్చితంగా ప్రజల పక్షం ఉంటది, మెజారిటీ ప్రజల పక్షాన్ని ఉంటది. ఇవాళ మావోయిస్టు పార్టీలు కూడా చర్చలకు సిద్ధమని అనుకుంటే కూడా ఇవాళ ఆ సమస్యను సామరస్యంగా ఎందుకు పరిశీలించుకోవడానికి చొరవ చూపడం లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఈ శత్రు దేశంతో లేని బెసజాలు మన సొంత బిడ్డల దగ్గర ఎందుకు ఉందని చెప్పి నేను ఈ భాజపా పార్టీని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను.